హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు చక్కగా మంచి రోజండి. అందుకనే నేను పౌర్ణమి రోజు మనకి శివ ముక్కోటి కూడా ఉందండి ఈరోజు. అందుకనే ఈ స్వామివారి గుడికి ఫస్ట్ మాత్రం ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికొచ్చానండి. చక్కగా ఇక్కడ దీపారాధన అయితే ఇంట్లో చేసుకున్నట్టే చేసుకున్నా అండి. చాలా బాగా అనిపించిందండి. గుడైతే మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఎంతమందొచ్చినా సరిపోయేలా ఉందండి. ఇంట్లో చేసుకున్నట్టు అందరూ కూడా చాలామంది దీపారాధన చేసుకుంటున్నారండి. 11:30, 12 గంటలకేమో బందయిపోతుందంటండి. బందయిపోద్ది కానీ ఇంకా అందరూ వస్తూనే ఉన్నారండి. వస్తూనే ఉన్నా గేటేసేయండి, గేటేసేయండి అంటున్నాడండి. ఇటు దీపాలు పెడుతున్నారండి. అటేమో గేటేసేయండి అంటున్నాడండి అయ్యగారు. ఎందుకంటే ఇంకా 10 నిమిషాలు, పావుగంట తక్కువే ఉందండి 12 లోపు. అందరూ దీపాలు పెట్టుకుంటున్నారమ్మా అని చెప్పి ఆ కొబ్బరికాయలు అమ్మే ఆవిడకి తాళం ఇచ్చి ఇంకా వీళ్ళని మెల్లిగా వెళ్ళిన తర్వాత "ఏసేయమ్మా గేట్" అని చెప్పి వెళ్తున్నాడండి. కానీ నాకైతే మా అబ్బాయి అంటున్నాడు, "అమ్మ తొందరగా రావాల్సిందమ్మా లేట్ అయిపోయింది. ఇప్పటికే వెళ్ళండి గేట్లేస్తున్నారు అంటున్నారంటే, ఆ తొందరకే నేను ఈ కొబ్బరికాయ కూడా మర్చిపోయానండి. ఇంకా ఇటు గాలొస్తుంది, ఒక దిక్కు గాలొస్తుంది, ఓ దిక్కేమో పూజ నెమ్మదిగా చేసుకుంటున్నాను. ఆ తర్వాతేమో వాళ్ళు గేటేస్తున్నాం అంటున్నారు. ఇంక తప్పదండి. ఎలాగో అలాగా నేనైతే హారతి ఇచ్చేసానండి. ఆ తర్వాత కొబ్బరికాయ గుర్తొచ్చింది. అయ్యో! ఇది మర్చిపోయాను కదా నాన్న అని చెప్పానండి. అప్పటికి నేను ఉల్టా పెట్టాను చూసారండి. తాంబూలం ఎప్పుడు నేను ఉల్టా పెట్టనండి. ఆ అయ్యగారు వచ్చి "అమ్మ అయిపోయింది, టైం అయిపోయింది బయటికెళ్ళాలంటే ఇంకా తప్పదు కదా! ఇంకా వాళ్ళ టైం వాళ్ళు చూసుకుంటారు కదండీ! ఇగ పూజలు ఇగ అందరికి నేనేమన్నా కొత్తా వాళ్ళకి అనుకున్నానండి. ఇంకా నలుగురు, ఐదుగురు పెడుతూనే ఉన్నారండి. ఇంకేదో ఒకటి లేండి. నేనైతే చక్కగా నా మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకొని దీపారాధన అయితే చేసేసానండి. నా స్వామివారికి కావాల్సింది భక్తి అండి. ఆ భక్తి ఉంటే చాలు. నేను ఎటు ఉల్టా పల్టా పెట్టేసినా కూడా ఆకు, పండు ఎటు పెట్టినా కూడా స్వామివారికి కొబ్బరికాయ తర్వాత కొట్టినా కూడా ఆయన ఆవరణలోనే కొట్టానండి. ఆయన గుడిలోనే కొట్టాను. ఆయన నన్ను క్షమిస్తారండి. అక్కడ ప్రసాదం తీసుకొని బయలుదేరిపోయానండి శివాలయానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి.